నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. రాష్ట్రాల బిల్లుపై రాష్ట్రపతికి గడువు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే నేరుగా సర్వోత్తర న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గవర్నర్ నిష్క్రమణపై న్యాయ సమీక్ష. ఆ అధికారం తమకుందని ధర్మాసనం. కోర్టు వెబ్సైట్లో 415 పేజీల తీర్పు. గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లు గెజిటెడ్ విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం దేశంలో తొలిసారి. 10 ఏళ్లలో అత్యుత్తమంగా ఇంటర్ ఫలితాలు ఈసారి అత్యధిక ఉత్తీర్ణత రికార్డు. ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్ 23% మంది పాస్. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందంజ. తొలిసారి ఎక్స్ట్రా ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. తిరిగిరాని లోకాలకు వనరుషి. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. మొక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఒక గొప్ప శకం. ధర్మి ముద్దుబిడ్డని కోల్పోయిన ప్రముఖులు నివాళి. సెల్ఫ్ యాక్సిడెంట్లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి. తలా శరీరం గాయాలతోనే చనిపోయారు. దారిలో ఆయన మద్యం తాగారు. పోస్టుమార్టంలో తేలింది అదే. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్పై ప్రయాణం. 3 చోట్ల మద్యం కొనుగోలు. 3 ప్రాంతాల్లో ప్రమాదాలు. అత్యాధునిక సంకేతంతో ఆధారాలు సేకరించి నిర్ధారించాం. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడి. మాధవ్ను అలా ఎలా వదిలేశారు? పోలీసు ఉన్నతాధికారులు సీరియస్. గుంటూరు సౌత్ డీఎస్పీతో విచారణ. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీపై బదిలీ వేట. రాజమహేంద్రవరం జైళ్లకు మాధవ్. సజ్జల సమన్వయంతో వైకాపా పీఏసీ. ఎంపీ అవినాష్ రెడ్డి, ముగ్గురు రాజ్యసభ్యులు అవకాశం. రాజకీయ సలహా కమిటీ వైకాపా పూర్తి స్థాయిలో పునర్వ్యవహరించింది. మొత్తం 33 మంది సభ్యులతో నూతన కమిటీ పార్టీ శనివారం ప్రకటించింది. పీఏసీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, ప్రాంతీయ సమన్వయకర్తగా శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని వెల్లడించింది. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి, గొల్లా బాబురావుపల్లి, సుభాష్ చంద్రబోస్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడిద ముత్యాల నాయుడు, షేక్ అంజదన్ బాషా, కొలతూరు నారాయణస్వామి, పిడికల రాజన్న దొర, మాజీ మంత్రులు పిన్నప విశ్వరూప్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, చిరుకువాడ శ్రీరంగనాథరాజు, జోగి రమేష్, విడతల రజని, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, బూన రాజేందర్ రెడ్డి, మల్లగొండ శంకర్ నారాయణ, మాజీ ఎంపీలు నందిగం సురేష్, తల్లారి రంగయ్య, బెలెన్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, పుష్పల శ్రీనివాసరావు, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఇటీవలే వైకాపాలో చేరిన ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సైకా శైలజనాథ్, మహాలక్ష్మి శ్రీనివాస్ సభ్యులుగా నియమించారు. వెంకన్నను కూడా మోసం చేశారా? వైకాపా ఎమ్మెల్యే యాకేపాటి వ్యవహారంపై చంద్రబాబు విస్మయం. చర్యలకు ఆదేశం. అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే యాకేపాటి అమర్నాథ్ రెడ్డి భూదందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సైతం మోసగించారని తెలుసుకుని మరీ ఇంత మోసమా అంటూ వ్యాఖ్యానించారు. ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణ్ రాజధాని సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా తెదేపా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, పార్టీ నేతలను కలిసి అమర్నాథ్ రెడ్డి కబ్జాలపై ఫిర్యాదు చేశారు. రాజంపేట మండలం ఆకేపాడు ప్రైవేటు వ్యక్తులకు చెందిన 5 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ కబ్జా చేసి ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమిలో 1.5 ఎకరాలకు టీడీపీ పేట రాయించి దేవస్థానం నిధులతో కళ్యాణపురం నిర్మించారు. నిర్మాణం అనంతరం టీడీపీ పేట రాయించిన భూమితో సహా 5 ఎకరాలు తన భార్య ఆకేపాటి జ్యోతి పేట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమిని మ్యుటేషన్ కోసం టీడీపీ ప్రయత్నించగా రెవెన్యూ తిరస్కరించారు. ఐఎస్ఆర్, ఆర్హెచ్ రికార్డు ప్రకారం ఈ భూములు ఆకేపాడుకు చెందిన చెమ్మర్తి పిచ్చిరాజు, పద్మరాజులు, చిన్నరాజుల పేరిట 1915 నుంచి ఉన్నాయని వివరించారు. అని తెదేపా నేత సుభాష్ నరసయ్యనాయుడు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆకేపాటి భూదందాలు వెలికి తీయడంలో తనకు ప్రాణహాని ఉందని, పోలీసు శాఖ నుంచి రక్షణ కల్పించాలని నరసయ్యనాయుడు సీఎంను కోరారు. సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాటుపై సంతృప్తి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాటుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. చక్కగా పనిచేశారంటూ టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని, జేఈఓ వీరబ్రహ్మం, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్లకు కితాబిచ్చారు. అధికారుల సమిష్టిగా కృషికి ఇద్దరు నిరసమని వ్యాఖ్యానించారు. తిరుమలపై నల్లరాయి తప్ప ఏం లేదన్నారుగా, అంటే మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడడం ఏంటి? భూమన కరుణాకర్ నిలదీసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. సాక్షిపై ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు. మంత్రి రవీంద్ర. గత వైకాపాలో టీడీపీ ప్రతిష్ట పూర్తిగా దిగదార్చి నేడు సస్పెండ్ అయిన హరినాథ్ రెడ్డి అనే అధికారి కోసం టీడీపీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎక్కడో చనిపోయిన ఆల్ ఫోటోలు చూపిస్తూ ప్రజలు తప్పుదారి పడిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రరెడ్డి మండిపడ్డారు. టీడీపీ గోశాల 266 మంది పైగా సిబ్బంది పర్యవేక్షిస్తూ జియో ట్యాగింగ్ కావాలని సంరక్షిస్తున్నారు. గతంలో కంటే మెరుగ్గా ఇప్పుడు పరిశుద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళగిరిలో శనివారం రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ తప్పుడు కథనాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం సాక్షి పత్రిక మాజీ ముఖ్యమంత్రి జగన్పై ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తాం. కుట్రపూరితంగా టీడీపీపై గోవులపై తప్పుడు ప్రచారం.
దారు రుణాలకు ఇక చెల్ పట్టణ స్వయం సహాయక సంఘాల అక్రమ కట్టడికి మహిళా కాసం బ్యాంక్ రుణాల దరఖాస్తు మంజూరు యాప్లోనే. సెల్ఫ్ యాక్సిడెంట్లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి తలా శరీరంపై గాయాలతో చనిపోయారు. ఆయన మార్గం మధ్యలో మద్యం తాగారు. 3 చోట్ల మద్యం కొనుగోలు, 3 ప్రాంతాల్లో ప్రమాదాలు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడి. 92 మంది సాక్ష్యాలు వివరించాం. బైక్ పైనే ఎందుకంటే ఆరోపించిన వారెవరూ ఆధారాలు ఇవ్వలేదు. ప్రవీణ్ హత్య అని ఆరోపించి టీవీ మాధ్యమాల్లో కొందరు విద్వేషాలు రెచ్చగొట్టి ప్రసంగించారు. 11 కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామని ఐజీ వెల్లడించారు. వీరిలో పలువురు నోటీసులు ఇస్తే తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారని, విదేశాల నుంచి ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు నమోదుతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు. రాజధాని రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల ఆసక్తి. ఇప్పటికే 26,000 కోట్లు మంజూరు. కేఏడబ్ల్యూసీ నుంచి త్వరలో 5,000 కోట్లు అప్పు ఇచ్చేందుకు దేశీయ బ్యాంకుల సుముఖత. బాండ్ల ద్వారానే సమకూర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. రద్దీ రోడ్డుపై ఆవుకు రొట్టెసిన వ్యక్తి కారు దిగొచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి. రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవులకు ఆహారం విసరడం చూసిన ఆమె వెంటనే తన కాన్వాయ్ని నిలిపివేశారు. ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఎలా ఇంకొకసారి చేద్దాం చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని హైదర్పూర్ ఫ్లైఓవర్ శనివారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వీడియోను సీఎం శనివారం తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. రొట్టె కేవలం ఆహారం మాత్రమే కాదు, మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాల ప్రతీక. ఇలా రద్దీగా ఉన్న రోడ్డుపై ఆహారం విసిరేయడం వల్ల వాటిని తీసేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడికి వస్తాయి. అప్పుడు మూగజీవులు ముప్పులు వాటిల్లే అవకాశం ఉంది. ఇది వాహనదారులు, రోడ్డుపై నడిచే వారికి ప్రమాదమే. అంతేకాదు, ఆహారాన్ని ఇలా అగౌరవపరచకూడదు. ఢిల్లీ వాసులందరికీ నా ఒకటే అభ్యర్థన: రోడ్డుపై ఆహారం విసరొద్దు, మూగజీవులను ప్రేమించండి, మన సంస్కృతిని గౌరవించండి, రహదారి భద్రతను పాటించండి అని రేఖా గుప్తా రాసుకొచ్చారు. చంద్రుడిపై మానవ వ్యర్థాలను ఏం చేయాలి? మంచి సూచన ఇస్తే 25 కోట్లు నాసా ఆఫర్. శీతాల గోధుమలు, పొగాకు బేళ్లు ధరలు పెరుగుతున్న ఆశతో నిల్వలకు రైతుల మొగ్గు. అనుమతించిన పంట కంటే 44% అదనపు ఉత్పత్తి అంచనా. గత ఏడాది కిలో సగటు రూ. 288.65. ఈ ఏడాది మొదలైన వేలం కిలో సగటు రూ. 276. అన్నింటా ఖాళీలే. రెవెన్యూ శాఖ పీడిస్తున్న సిబ్బంది కొరత. మండల స్థాయిలో 1,317 పోస్టులు ఖాళీ. ఇన్ఛార్జీలు, కార్యకలాపాల అస్తవ్యస్తం. తహసీల్దార్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు నిలిచిన పదోన్నతులు. ఆంధ్రజ్యోతి. రాష్ట్రపతి గడువు. గవర్నర్ పంపే బిల్లుపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి గడువును ఉద్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. జాప్యమైతే కారణాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలి. గవర్నర్కే కాదు, రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటి అధికారం ఎంత మాత్రమే లేదు. బిల్లులో రాజ్యాంగ విరుద్ధ అంశాలున్నట్టు భావిస్తే సుప్రీంకు పంపి సలహా తీసుకోవాలి. శ్రీలంకలో ఇదే విధానం అమల్లో ఉంది. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లుపై మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నలు వేగంగా సమాధానాలిచ్చి సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం పూర్తి తీర్పు. సిద్ధార్థలో శంకర్ దాదాలు. మెడికల్ కాలేజీలో మాస్ కాఫింగ్, సప్లిమెంటరీ పరీక్షలు, ఇతర ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు స్లిప్పులు. అంతా బడా వ్యక్తుల పిల్లలే. ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతివాటం. సబ్జెక్టును బట్టి రేటు. ఎంబీఎస్ విద్యార్థుల నుంచి లక్షల వసూలు. పారామెడికల్, నర్సింగ్ వారి నుంచి ఒక్కొక్క పరీక్షకు 1000 పరీక్ష రాసిన తర్వాత జవాబుపత్రాల మార్పిడి.
ఆరోగ్య శాఖ అధికారులు పలు ఫిర్యాదులతో తాజా తనిఖీలో పట్టుబడిన 5 విద్యార్థులు. మనదే పైచేయి ఇంటర్ ఫలితాల్లో టాప్ లేపిన కృష్ణా, ఎన్టీఆర్. రాష్ట్రంలో కృష్ణా ఫస్ట్, మూడో స్థానంలో ఎన్టీఆర్. మామిడి ఎగుమతులు ముమ్మరం. నున్న మ్యాంగో మార్కెట్ నుంచి రోజుకు 300 టన్నుల ఎగుమతి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్ తరలింపు. గతంలో పోలిస్తే తగ్గిన వ్యాపారం. మార్కెట్పై మండీల ప్రభావం. ఈ ఏడాది కాపు తక్కువే. మార్కెట్ నూజివీడుకు తరలిస్తేనే పూర్వవైభవం. బెంగాల్లో భారీ హింస. వక్స్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన హింసాత్మకం. రాష్ట్రంలో వక్స్ చట్టాన్ని అమలు చేయం మమత. కియాలో ఇంటి దొంగలు. 5 ఏళ్లలో మాయమవుతున్న ఇంజన్లు. ఏ1గా పరిశ్రమ ఉద్యోగి పఠాన్ సలీం. మాయమైన ఇంజిన్ విలువ 23.50 కోట్లు. థ్యాంక్ యూ.